హాయ్ అండి. 'నా ప్రేమ రాక్షసుడు' పార్ట్ 17. మౌర్య ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకున్నాడు. కానీ తనకి కళ్ళు మూసుకున్నా, తెరుచునా అమృతయే కనిపిస్తుంది. విక్కీ అభికి కాల్ చేసి బార్‌కి రమ్మని చెప్పి తను కూడా వెళ్ళాడు. అభి, విక్కీ వచ్చేలోగా మౌర్య ఫుల్‌గా తాగేసి ఉన్నాడు. మౌర్యనలా చూసి, "రేయ్! ఎందుకురా అంతగా తాగావు? మమ్మల్ని రమ్మని చెప్పి నువ్విలా పీకల దాకా తాగడం సరికాదు." మౌర్య బాధతో, "నాకు దాన్ని అలా చూస్తూ ఉంటే చాలా కష్టంగా ఉందిరా మనసుకి" అని అన్నాడు. అభి, "ఎవర్రా? ఎవరిని చూస్తుంటే నీకు కష్టంగా ఉంది" అని అన్నాడు. మౌర్య అభిని చెంప మీద కొట్టి, "నా అమృతాన్ని చూస్తుంటే రా" అని అన్నాడు అభి. తన చెంప మీద రుద్దుకుంటూ, "మరి తనని నీతో ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదా! మీ అమ్మా నాన్నలకి నీ భార్యగా పరిచయం చెయ్యి." మౌర్య, "నేను కూడా దాన్ని చూసిన వెంటనే తనని మా ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకున్నాను. కానీ తనకి నేను గుర్తులేను. తన లైఫ్‌లో చాలా సంతోషంగా ఉంది. నన్నెప్పుడో మర్చిపోయింది" అని అన్నాడు. విక్కీ, "అది నువ్వెలా చెప్పగలవు మౌర్య? తను హ్యాపీగా ఉందని. నువ్వు ఆనందంగా ఉండడం చూసావా?" "అవును చూశాను. నా కళ్ళతో చూశాను." విక్కీ, "పైకి తను అలా నవ్వుతూ ఉన్నంత మాత్రాన అది నిజం కాదు కదరా! నేను ప్రతిరోజు తన గురించి ఆలోచిస్తూ పిచ్చివాడిని అవుతున్నాను." అభి, "రేయ్! ఇంక నువ్వు తాగడం ఆపి పద ఇంటికి వెళ్దాం." "నేను రాను. అమ్మ నన్నిలా చూస్తే చాలా బాధపడుతుంది." "మరి మా ఇంటికి వెళ్దాం పద" అన్నాడు అభి. మౌర్య, "నేను అమృత దగ్గరికి వెళ్తాను. నా బాబుని చూసుకోవాలి" అన్నాడు. విక్కీ, "ఇలా నువ్వు వెళ్తే సమస్య అవుతుంది. ఇలా తాగి వెళ్ళటం అస్సలు కరెక్ట్ కాదు. నేను వెళ్తాను. మీరు ఇంటికి వెళ్ళండి" అని అన్నాడు. "ఈయన్నిలా వదిలి వెళ్ళటం మాకు కష్టంగా ఉంది" అన్నాడు అభి. మౌర్య నవ్వుతూ, "మరి రండి నాతో పాటు" అన్నాడు. "సరే, నువ్వేం చెప్పినా విన్నవు కదా." మౌర్యని తీసుకొని అమృత ఉన్న ఇంటి దగ్గర కారు ఆపి, "రేయ్ వచ్చాం, నువ్వెళ్తావా? మమ్మల్ని తీసుకెళ్ళమంటావా?" అని అన్నారు. మౌర్య, "మీరు కూడా నాతో పాటు రండి" అన్నాడు. "మేము రాకూడదురా, నువ్వు వెళ్ళు" అని తనని పంపారు. మౌర్య తూలుతూ అమృత ఇంటికి వెళ్ళి తన తలుపు కొడుతూ ఉన్నాడు. అమృత నిద్రపోతుంది. కాస్త లేచి కూర్చుని సమయం చూసింది. 11:30 అవుతుంది. ఈ టైంలో ఎవరు అని లేచి తలుపు దగ్గరికి వెళ్ళి, "ఎవరు? ఎవరు కావాలి మీకు?" అని అడిగింది. అటు నుండి ఎవ్వరూ పలకడమే లేదు. తలుపు కొడుతూనే ఉన్నారు. భయంగా మెల్లగా తలుపు తెరిచింది అమృత. బయట తూలుతూ ఉన్న మౌర్యని చూసి ఒక్కసారిగా షాకయ్యింది. అమృత షాక్‌లో ఉండగానే మౌర్య ఇంట్లోకి వచ్చి తలుపు తాళం చేశాడు. బయట అది చూసిన విక్కీ, అభిలు మౌర్య ఇంట్లోకి వెళ్ళగానే వారక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ హఠాత్ పరిణామానికి అమృతకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. భయంగా, "సార్, మీరు ఈ టైంలో ఎందుకొచ్చారు?" మౌర్య, "నా కొడుకుని చూడాలనిపించింది. అందుకే వచ్చాను. కానీ ఇలా అర్ధరాత్రి రావటం సరికాదు. ముందు మీరిక్కడి నుండి వెళ్ళిపోండి." మౌర్య, ఏంటే? అర్ధరాత్రి నేనిక్కడికి రాకూడదా? నేను కాక నీకోసం ఇంకెవరైనా వస్తారా?" అని అడిగాడు కోపంగా. అమృత, "సార్, కొంచెం మర్యాదగా మాట్లాడండి." తను, "ఏంటే మర్యాద? నీకోసం పిచ్చివాడినయిపోయాను. మా అమ్మ, నాన్నని నేను చాలా బాధపెట్టాను. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావన్న బాధలో తాగుతూ అమ్మాయిలతో గడిపేసేవాడిని. నా లైఫ్‌లో నువ్వొక్క అమ్మాయివే ఉండాలి అని కోరుకున్నాను. కానీ 4 సంవత్సరాల్లో లెక్కలేనంత మంది అమ్మాయిలతో గడిపాను. అది కేవలం అంటే కేవలం నీ వల్లే. కాలేజ్‌లో ఎంతమంది అమ్మాయిలు వెంట పడ్డారో తెలుసా? కానీ వాళ్ళెవ్వరూ నాకు నచ్చలేదు. నిన్ను చూసిన క్షణం నన్ను నేను మైమరిచిపోయాను. నీ అమాయకత్వం నన్ను పూర్తిగా నీ వశం అయ్యేలా చేసింది. అందుకే నీకిష్టం లేకున్నా బలవంతంగా నీకు ముద్దు పెట్టేవాడిని. నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలి అనుకున్నాను. నువ్వు దూరం కాకూడదు అని నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ నీతో గడిపిన క్షణాలు, ఆ మధుర అనుభూతులు ఇప్పటికీ కూడా మర్చిపోలేను. నీతో జీవితాంతం సంతోషంగా ఉండాలి అని ఎన్నో కలలు కన్నాను. నువ్వేం చేశావు? నా కలలన్నీ పేకమేడలా కూల్చేసి వెళ్ళిపోయావు. ఒక్కసారన్నా నీకనిపించలేదా నన్ను మోసం చేస్తున్నానని? మౌర్య అలా మాట్లాడుతూ ఉంటే అమృతకి ఏడుపొస్తుంది. బాబు దగ్గరికి వెళ్ళి తన తల నిమురుతూ, "వీడు ఇక్కడ పెరగాల్సిన వాడా చెప్పు" అని అన్నాడు. "మొదటిసారి బాబుని చూసినప్పుడు నేను ఎంత భావోద్వేగానికి గురయ్యానో తెలుసా నీకు? నేను నమ్మలేకపోయాను. ఒంటరిగా నువ్వెన్ని కష్టాలు పడ్డావో అని. నీకొక్కసారి కూడా అనిపించలేదా?
నువ్వు తల్లి కాబోతున్న విషయం కూడా నాకు చెప్పాలని, అమృత చెప్పాలని అనుకున్నాను. మీ ముందుకు ఎలా రావాలో అర్థం కాలేదు. మౌర్య, సరే బాబు పుట్టినప్పుడన్నా నాకు విషయం చెప్పాలి కదా! నేను మిమ్మల్ని బాధ పెట్టినందుకు చేతులెత్తి మొక్కుతున్నాను. బాబుని నా నుండి మాత్రం దూరం చెయ్యకండి అని బ్రతిమాలుతుంది అమృత మౌర్యని. నువ్వు బాబుతో జీవితాంతం సంతోషంగా ఉండాలి. నేను మాత్రం ఇలా ఏడుస్తూ బతకాలి. అంతేనా అమృత? నేను అలా అనలేదు సార్. నువ్వు ఎలా అన్నా, ఏం చెప్పినా నేను వినను. నీకు బాబున్నాడు. నాకొక పాప కావాలని చెప్పాను కదా! తర్వాత నేను ఇబ్బంది పెట్టను. అమృత, మీకు పిల్లలు కావాలి అంటే పెళ్లి చేసుకోండి. నన్నిలా అడిగి ఇబ్బంది పెట్టొద్దు. మౌర్య అమృత దగ్గరకు వచ్చి తన మెడలో ఉన్న తాళిని బయటికి తీసి, నేను కట్టింది ఇంకా పెట్టుకున్నావు కదా మరి! నువ్వు నా పెళ్ళానివే కదా! అవునా కాదా? తను ఏం మాట్లాడకుండా నిలబడింది. మౌర్య, సరే నన్నింకో పెళ్లి చేసుకోమంటున్నావు కదా! చేసుకుంటాను. అలా చేసుకోవాలంటే నువ్వు నాకు విడాకులివ్వాలి అన్నాడు. అమృత, మన పెళ్లి జరిగినట్టు ఎవరికీ తెలీదు గదా! మరి విడాకులెందుకు అంది. ఎందుకంటే నేను నీతో కాపురం చేశాను కదా! నా వల్ల నీకొక బాబు పుట్టాడు కదా! రేపు నేనింకో పెళ్లి చేసుకున్నాక నువ్వు డబ్బు కోసం ఆశపడి మళ్ళీ నేను కావాలంటే అమృత, అసలేం మాట్లాడుతున్నారు సార్? నేను డబ్బు కోసం అలా చేస్తాను అనిపిస్తుందా? మౌర్య నవ్వుతూ, నువ్వు డబ్బు కోసమే కదా మరి నాకు దూరంగా వెళ్ళిపోయావు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అమృత జుట్టు పట్టుకుని దగ్గరికి లాక్కుని తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, మరి రేఖిచ్చిన డబ్బునేం చేశావు? రేఖ అన్న మాట వినగానే అమృత టెన్షన్ పడి, రేఖ రేఖ ఎవరు సార్ అని అంది. ఎవరు బెదిరిస్తే నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోయావో తానే, నీకు గుర్తులేదా? అని తనని ఒక్కసారిగా కిందకి తోసి తన ముందు కూర్చొని, నీకు నా మీద నమ్మకం లేక అలా వెళ్ళిపోయావు కదా! మరి నా బిడ్డ నీ కడుపులో పెరుగుతుందని తెలిసినప్పుడు నీ కడుపులోనే వాడిని చంపేయొచ్చు కదా అమృత! సార్, మీరు తాగేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. వాడు మన ప్రేమకు గుర్తు. అలాంటప్పుడు ఆ ఆలోచన నాకెప్పుడూ రాదు. ఎందుకలా మాట్లాడుతున్నారు? ప్రేమ? నువ్వు నన్ను నిజంగా ప్రేమించిన దానివే అయితే అదెవరో మధ్యలో వచ్చి నిన్ను బెదిరించగానే నా నుండి దూరంగా వెళ్ళిపోవు. అమృత, నేనలా వెళ్ళకపోతే తను మిమ్మల్ని, ఆశ్రమంలో ఉన్న అందరినీ కూడా చంపేస్తానని బెదిరించింది. అందులో ఒక పాపను తన దగ్గర పెట్టుకుని, నువ్వు మౌర్య నుండి దూరంగా వెళ్ళకపోతే పాపని చంపేస్తాను అని బెదిరించింది. మన పెళ్ళికి ముందు నేనిక్కడి నుండి తన కారణంగానే వెళ్ళిపోవాలి అనుకున్నాను. కానీ మీరలా నన్ను పెళ్లి చేసుకుంటారని అనుకోలేదు. అప్పుడు కూడా తను మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉంది. బెంగుళూరు వరకు కూడా వచ్చింది. మీకు దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్న నేను, మీతో ఉన్న రోజులు జీవితం అంతా గుర్తుండిపోయేలా మధురానుభూతులు చేసుకోవాలని మీకు ప్రేమతో దగ్గరయ్యాను. మన ప్రేమకు గుర్తుగా బాబు పుట్టాడు. చాలా సంతోషించాను. కానీ వాడు అమ్ము, నాన్నెక్కడా అని అడిగినప్పుడు వాడికేం సమాధానం చెప్పాలి అని నరకం అనుభవించేదాన్ని. వాడు నా కన్నీళ్లు చూసి అప్పటినుండి నన్ను నాన్నెక్కడా అని అడగలేదు. స్కూల్లో తన ఫ్రెండ్స్‌ను డ్రాప్ చేయడానికి వాళ్ళ నాన్న వస్తున్నాడని నాతో చెప్పినప్పుడు, నేను తప్పు చేశాను అని చాలా బాధగా అనిపిచ్చేది. మీరు నన్ను మర్చిపోయి ఇంకో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండుంటారు అనుకున్నా. కానీ ఇలా అవుతారు అని అనుకోలేదు. మౌర్య, సరే జరిగింది మర్చిపోయి నాతో రా. నువ్వు, నేను, బాబు ముగ్గురం హ్యాపీగా ఉందాం అన్నాడు. అమృత, లేదు నేను రాను. నేను మీకు సెట్ అవ్వను. మీరు ఇంకో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండడం నేను చూడాలి. మౌర్య, ఒసేయ్, నీకు నిజంగా మెంటలెక్కింది. నాతో రావే అంటే ఏదేదో మాట్లాడుతున్నావు. నా కొడుకు నీ దగ్గర పెరిగాడు అంటే వాడిని కూడా నీలానే తయారు చేస్తావు. నువ్వు కాదు దూరంగా వెళ్ళేది. నేనే వాడిని తీసుకొని మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అని అన్నాడు. అమృత, సార్, ఇక మీరు ఇంటికి వెళ్ళండి. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. మిమ్మల్ని ఇక్కడ బాబు ఇలా ఈ విధంగా చూస్తే బాగోదు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి. మౌర్య అమృతని తన మీదకి లాక్కుని, ఏంటే, వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అని ఓ తెగ అంటున్నావు. నేనిక్కడి నుండి ఎక్కడికి వెళ్ళను. నేను నా బాబుని ఇంటికి తీసుకొని వెళ్తాను. అమృత, నేను, బాబు మీతో ఎక్కడికి రాము. ఇక్కడే ఉంటాము. మౌర్య కోపంగా, నిన్ను చాలా బ్రతిమిలాడాను. అమృత, ఆఖరిసారిగా అడుగుతున్నా. నువ్వు నాతో పాటు నా భార్యగా వస్తావా రావా? నేను మీకు చాలా సార్లు చెప్పాను సార్, నేను మీతో రాను అని. మీరు నన్ను విసిగించకుండా ఇంటికి వెళ్ళిపోండి అని అంది.
మౌర్య ఆ ఇంటిని బాగా పరిశీలిస్తూ అక్కడ ఒక గది కనిపించగా అమృత చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళి ఆ రూమ్‌లో పడేసి తలుపు బోల్ట్ పెట్టి తన చొక్కా తీసి అమృత మొహం మీద కొట్టి, "నేను అన్ని విధాలుగా నిన్నడిగి చూశాను. అయినా నువ్వు మారలేదు" అని ఒక్కసారిగా తన పెదవులు అందుకున్నాడు. మరేం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.